శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడను. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపటితో నీ కోరిక తీరబోతుంది బిడ్డ. నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభగడియలు వచ్చేసాయి. రేపే నీ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీది ఎంత మంచి మనసో నాకు తెలుసమ్మా. నిన్ను ఎవ్వరు కూడా గుర్తించలేకపోతున్నారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నీ మంచితనాన్ని చూడలేకపోతున్నారు బిడ్డ. నువ్వేంటో తెలుసుకోలేకపోతున్నారు. అంటే నిన్ను ఎంతో అమాయకుని కూడా చేసి అంత లాభాన్ని పొందుతున్నారు. ఇకనైనా అర్థం చేసుకో బిడ్డ, బాధపడకో. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ముందుగా అందరికీ కూడా చూసేందుకు అన్యాయం అనేది గెలిచినట్లుగానే కనిపిస్తుందమ్మా. అది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. అయితే కేవలం అతి కొద్ది రోజులు మాత్రమే ఇలా కనిపిస్తుంది. ఖచ్చితంగా కాలం అనేది వారికి మంచి శిక్ష పడేలా చేస్తుంది. నీకు అన్యాయం జరుగుతుంది. అయితే అన్యాయం ఎలా ఉంటుందో తెలుసా? చిరకాలం నలుగురికి కూడా శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది బిడ్డ. కష్ట సుఖాలనేవి అందరికీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి విలువ ఇచ్చేటటువంటి సంతోషం ఏమిటో అంటే, ఇప్పటి వరకు నువ్వు కష్టాన్ని అనుభవించావు, అంతకు మించి సుఖాన్ని నువ్వు అనుభవించే విధంగా చేస్తాను. కానీ నీతో ఉన్నటువంటి సంతోషం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోక తప్పదు కదా. కష్టమైన, సుఖమైన ఏవి కూడా శాశ్వతం కాదు బిడ్డ. నీకు ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఓర్పు, సహనం. ఇవి నీలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఈ జీవితం, ఇక ముందు నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం ఎలా ఉండబోతుందో చూడు. నీ సాయి చేసే చమత్కారాన్ని, నీలో ఉన్న మంచితనమే నిన్ను ఇన్ని రకాలుగా కాపాడుతూ వచ్చింది బిడ్డ. కాబట్టి ఎవరినైనా సరే బాధ పెట్టినా సరే వారు కూడా బాధపడక తప్పదు బిడ్డ. ఎవరు ఎన్ని అన్నా సరే వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అదే విధంగా నేను బుద్ధి చెప్తాను. వారందరికీ కూడా బుద్ధి వచ్చేలా చేస్తాను. అయితే తల్లి, నువ్వు ఎప్పుడైతే నువ్వు మంచి స్థానంలో ఉంటావో మళ్ళీ నీ చుట్టూ కూడా ఈగల్లాగా నీ చుట్టూ అందరూ చేరుతారు. అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఎవరు ఎలాంటి వారనేది తప్పకుండా గుర్తు చేసుకో. ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవద్దు బిడ్డ. ఇంట్లో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవడం వల్ల నీకున్నటువంటి సంతోషమైన, బాధైనా ఏదైనా సరే వారికి తెలిసిపోతుంది. వారికి నువ్వు చేతులారా కష్టాన్ని చెప్పుకునేదానివవుతావు. నువ్వు చుట్టుపక్కల ఉన్న వారితో ప్రతి ఒక్కరు ముందు కూడా నువ్వు చేసిన ముందు వారికి చెప్పకూడదు బిడ్డ. నీకన్నా ముందు వారు హేళన చేస్తారు. వాళ్ళ చెప్పడం వల్ల నీకు నష్టం అనేది తప్పకుండా వాటిల్లుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని వారికి తగినట్లుగా నువ్వు నీ జీవితంలో మెసులుకోవాలని చెప్తున్నాను. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే జాగ్రత్తగా ఎప్పుడు ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఏ విధంగా ప్రవర్తించాలో ఆ భగవంతుడు అన్నీ కూడా నీకు తెలియచేసేలా చెప్తాడమ్మా. ఎందుకంటే నీకు ఒక కష్టం వస్తుంది, నాకు కష్టం వచ్చింది, నాకు బాధలు వస్తున్నాయని బాధపడుతున్నావే తప్ప ఆ కష్టాలు, బాధలు నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. ఒక్కసారి అవి నీకు ఏం నేర్పించాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకో బిడ్డ. ఎవరు ఎలాంటి వారో నేర్పిస్తాయి. నువ్వు ఎంతలో ఉండాలో నేర్పిస్తాయి. నువ్వు ఎంత ఉన్నత స్థానంలో ఎదగాలో నీకు నేర్పిస్తాయి. నీలో పట్టుదల, కృషి రావాలని ఆ కష్టాలు, బాధలే నీకు నేర్పిస్తాయి బిడ్డ. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టాలు, బాధలు వచ్చాయని బాధపడకమ్మా. ఆ భగవంతుడు నీకు మంచి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటివి ముందు ఇస్తూనే ఉంటాడు. నువ్వు ఈ కష్టాన్ని ఎంత ఓర్పుగా, ఎంత ధైర్యంగా నువ్వు పోరాడి నిలుస్తావో ఆ భగవంతుడు అంత అద్భుతమైన ఫలితాలు నీకు అందిస్తాడమ్మా. అందుకే కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయని ఎప్పుడు కూడా బాధపడద్దు బిడ్డ. ఆ కష్టాలు నాకు ఎందుకు వచ్చాయి? ఈ కష్టాలు నాకు ఏదో నేర్పించడానికి వచ్చాయి.
నాకు నా బాబా ఏదో చెప్పాలని ఇవన్నీ నా ముందు పెట్టాడని ఒక్కసారి ఆలోచించు. నీకు నువ్వుగా నీ మనసుకు చెప్పుకో. అప్పుడు తెలుస్తుందమ్మా నీ సాయి తండ్రి ఎందుకిలా పరీక్ష పెడుతున్నాడో అని. ఇక నీ ఆలోచనలు ఎప్పుడు కూడా నీ తల్లిదండ్రులతో పంచుకో బిడ్డా, లేదంటే ఆ భగవంతుడితో చెప్పుకో. జరగాల్సిన ప్రతి కార్యం కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు. అయితే రహస్యంగా ఒంటరిగా నువ్వు పోరాటాన్ని మొదలుపెట్టు. అసలు అది ఎందుకు జరగదో, ఆ పనిలో నాకు ఎందుకు విజయం సాధించనని దిశగా నువ్వు పరుగులు పెట్టు. తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరేలా నేను చేస్తాను బిడ్డా. నువ్వు ఎప్పుడు కూడా నలుగురు ముందు గౌరవంగా ఉండాలి బిడ్డా. నీకు ఈ సాయి అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంది, తోడు కూడా ఉంది. కాబట్టి ఆ ధైర్యంతోనే క్షణం క్షణం నీలో ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు, తెలివితేటల్లో అంటే అజ్ఞానంతో ముందుకు నడవద్దు బిడ్డా. ఆ తర్వాత నీకేం కావాలనేది నేను తప్పకుండా ఇస్తాను. ఈసారి బాబా అంటూ వేదనతో ఎవరైనా పిలిస్తే చాలు, వెంటనే పలికి నీకు ధైర్యాన్ని ఇస్తాను. కాబట్టి నా కరుణా కటాక్షాలు నా కష్టంలో తప్పకుండా సహాయం అందించే తీరుతాను బిడ్డా. నీకు కావలసినవి కాస్త ఆలస్యమైనా సరే నీకు అందించేలా చేస్తాను. నువ్వు నా పైన నమ్మకం పెట్టుకోకపోయినా సరే ఒక్కసారి నువ్వు నా బిడ్డవి అనుకుంటే నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వస్తూనే ఉంటాను. సందేశాల రూపంలో కావచ్చు, లేదంటే ఏదో ఫోటో రూపంలో కావచ్చు, ప్రసాదం రూపంలో కావచ్చు, లేదంటే మంచి చెప్పే ఒక గురువు రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో నీ ముందుకు వస్తూనే ఉంటాను బిడ్డా. నువ్వు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా సరే ఎప్పుడు కూడా నిన్ను కాపాడి రక్షణ కవచంలా ఎప్పుడు కూడా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను. ఒక్కసారి నా బిడ్డవని నువ్వు అనిపించుకుంటే చాలు. నీది చాలా మంచి మనసమ్మా. అందుకే నువ్వు నా బిడ్డవని నిన్ను నేను ఎంచుకున్నాను. ఎందుకో తెలుసా తల్లి, నువ్వు అందరికీ సహాయం చేస్తావు. అందరికీ కూడా ఏ సహాయం వచ్చినా సరే నీ మంచి మనసుతో వెంటనే కరిగి నీకు ఉన్న దాంట్లో సహాయం చేస్తావు. కనుకే నువ్వు నా బిడ్డగా నేను ఎంచుకున్నాను తల్లి. అందుకేనమ్మా ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉన్నానని చెప్పడానికి వస్తూనే ఉంటున్నాను. నువ్వు అది గమనించావా? అదృష్టవంతురాలివే తల్లి. గమనించలేదంటే నేను కూడా ఏమి చేయలేను తల్లి. నేను ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉంటాను, నీ ఆలోచనలోనే ఉంటాను. కాబట్టి నువ్వు నీకు జీవితానికి ఏదైతే నీకు సరైనదో అది ఒక నిర్ణయాన్ని తీసుకోమ్మా. నీ తల్లిదండ్రులకు చెప్పు, ఆ భగవంతుడికి చెప్పు. ఆ తర్వాత నీలో నువ్వు ఒక్కసారి పరిశీలించుకో. ఈ పని నేను మొదలు పెడుతున్నాను, ఇది చేయగలనా లేదా, ఈ పని నేను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని నీలో నువ్వే ఆలోచించుకో. ఎవరి సమాధానం కూడా, ఎవరి ఆలోచన కూడా అంటే అందరి మాటలు విను, కానీ నీకు ఏది సరైనదనిపిస్తుందో అది మాత్రమే చేయబిడ్డా. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు అని ఎప్పుడు కూడా అందరి మాటలో మైండ్లో అయితే పెట్టుకోవద్దు. అందరి మాటలు కూడా విను, కానీ నీకు ఏదైతే మంచి జరుగుతుందో, నువ్వు ఏదైతే ఆ పనిలో చేస్తే ముందుకు వెళతావో అది మాత్రమే చెయ్యు. తప్పకుండా విజయం నీ సొంతం అవుతుంది తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.